హైడ్రా శాపం పెద్దోళ్ల సంగతి దేవుడెరుగు. పేదోళ్ల ఇల్లు కూల్చి కనికరం లేకుండా అభం శుభం తెలియని జీవితాల్ని రోడ్డున పడేసిన హైడ్రా మహిళల చేత శాపనార్థాలు పెట్టించుకుంటున్న రేవంత్ సర్కార్ ఒకటి కాదు రెండు కాదు, హైదరాబాద్ నగరంలో చాలా నిర్మాణాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా, కనీసం సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తోంది. జాలి దయ అనేది లేకుండా వ్యవహరిస్తోంది. మరి ఈ పాపం ఎవరిది? ఒకటి, అక్కడ చాలా ఏళ్ల కింద ఇళ్ల నిర్మాణాలకి పర్మిషన్ ఇచ్చిన అధికారులదా, లేక రెండోది రిజిస్ట్రేషన్ అధికారులదా, మూడు, అక్కడ ప్లాట్స్ వేసిన వారిదా? మొత్తంగా హైడ్రా మూలాన పేదవాళ్లు సామాన్యులకే ఎక్కువ కష్టాలు వచ్చాయి. హైడ్రా కూల్చివేతలతో జీవితాలు ఒక్కసారిగా రోడ్డున పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నగర పరిధిలో ఉన్న నల్ల చెరువులో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. పేదలు నివసించే ఇళ్లను కూల్చివేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లు కోల్పోయిన వాళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటిని కూడా కూల్చివేయడంతో వారు మండిపడుతున్నారు. ఏదో ఒకటి తోచిన వ్యాపారం చేస్తుంటే హైడ్రా పేరిట అధికారులు కూల్చివేతలు చేయడం సరికాదని వాపోయారు. తమకు సమయం ఇచ్చి ఉంటే తామే ఖాళీ చేసేవారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన మహిళలు, బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ గూడు కూల్చేయడంతో గుండెలు అవిసేలా రోధించారు. కూల్చివేతలకు వచ్చిన హైడ్రా అధికారులు బందోబస్తుకు వచ్చిన పోలీసులకు కాళ్లు పట్టుకుని మహిళలు కూల్చవద్దని కోరారు. ఆ దృశ్యాలు చూపర్లను కలిచివేశాయి. సామాన్యులు పేదలపైనే హైడ్రా ప్రతాపం అని, సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు మురళీమోహన్ వంటి వారికి మాత్రం నోటీసులు అని రేవంత్ పై అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్ 12లో హైడ్రా రంగంలోకి దిగింది. FTL పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. పటేల్గూడ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేట గ్రామం ప్రభుత్వ సర్వే నెంబర్ 12లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలను గుర్తించి హైడ్రా కూల్చివేసింది. ఈ రకంగా హైడ్రా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అక్రమాల పేరుతో పేదవాళ్ల జీవితాలకి పెనుభూతంగా మారారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రాష్ట్ర ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇక కొందరు పేదలకు సామాన్యులకు సూచనలు ఇస్తున్నారు. ఇల్లు కట్టుకునేటప్పుడు మీ ఇల్లు ఏ జోన్లో ఉందనేది చూసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు చెరువులపై ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులది కూడా తప్పేనని, ఏదైనా ఎవరైనా ప్రకృతి జోలికి వెళ్లకూడదనేది అది అందరూ తెలుసుకోవాలని అంటున్నారు. మరికొందరు స్పందిస్తూ హైడ్రా వల్ల సమస్యలు ఎంతమందికి ఉన్నాయి, పాపం అనేవారు 5% మాత్రమే, కరెక్టే అనేవారు 95% మంది ఉన్నారని, మానవత్వంతో ఆలోచిస్తే అయ్యో అనిపిస్తుంది, అంతేకాని ప్రజలు తప్పును సమర్థిస్తారా, మానవత్వంతో అయ్యో అనుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం తప్పు కాదు. కూల్చే ముందు పేదవారిని, సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు సమాచారం అందించి వారి నివాస పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరిస్తే ప్రభుత్వ పద్ధతిని స్వాగతిస్తారు రాష్ట్ర ప్రజలు.